ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుండిగా వాతావరణం ఉష్ణోగ్రతలు ఇప్పటికే మారిపోతున్నాయి. ఇది ఎండాకాలం సీజన్లో కూడా కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఇప్పటికే ఎండ తీవ్రత పెరిగింది. మరియు అదేవిధంగా ఈ నేపథ్యంలో చూసుకుంటే అదే ఎండ కూడా మరి ఈ ఎండాకాలంలో కూడా తగ్గుతుంది. మరియు ఉపరితల ఉష్ణోగ్రత వేడెక్కడం వలన మరియు ఇతరత్ర కారణాల వలన వర్షం ఎందుకు పడుతుంది, అసలు ఈ వర్షాలు పడడానికి కారణం ఏంటిది, ఎక్కడ ఉపరితల ఆవర్తన ఏర్పడ్డాయో మరి మనతోని వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. మరి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఏదైతే 2-3 రోజుల నుండి కొంచెం ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది మరియు కొంచెం వర్షపాతం కూడా నమోదవుతుంది, ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కూడా ఉంటుంది. అసలు దీనికి కారణాలు ఏంటి సార్? మనకి వేసవి కాలంలో ఇలా అడపాదడపా ఉరుములు మెరుపులు జల్లులు ఈదురుగాలులు పిడుగులు పట్టడం అనేవి అప్పుడప్పుడు జరుగుతుంటాయండి. దీనికి కారణం ఏంటంటే మనకి వేసవి కాలంలో కంటిన్యూస్గా 5-6 రోజులు భూమి బాగా వేడెక్కినప్పుడు మనకి కింద నుంచి పైకి భూమి వేడెక్కడం వల్ల కింద భూమికి ఆనుకున్న గాలులు వేడెక్కి పైకి పోతుంటాయి. అదే సమయంలో కనుక తేమ లభ్యత దొరికినట్టయితే ఈ పైకి పోయే వేడిగాలతో పాటు తేమ కూడా పైకి పోయి మేఘాలుగా క్యూములోనింబస్ మేఘాలుగా ఏర్పడి అక్కడికక్కడ పెద్దగా ఒక 2-3 గంటల పాటు ఉరుములు మెరుపులు జల్లులు ఈదురుగాలు ఇది వస్తుంటాయి. ఇవి వేసవికాలంలో మనకి అడపాదడప ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఒకసారి వస్తుంటాయి. అయితే ఈ తేమ లభ్యత అన్నది ఎట్లా వస్తుంది అంటే మనకి ఉపరితల వాతావరణంలో ఏదైనా ద్రోణి కానీ ఉపరితల ఆవర్తనం కానీ ఏర్పడినట్టయితే మనకి బంగాళాఖాతం నుంచి కానీ పక్కనున్న అరేబియా సముద్రం నుంచి కానీ తేమ బాగా వేడి భూభాగం మీదకి ప్రవేశించడం వల్ల ఈ క్యూములోనింబస్ మేఘాలు ఎక్కువగా ఏర్పడి వర్షం పడుతూ ఉంటుంది. ఇవి ఎక్కువ రోజులు ఉండేవి కాదు, కొద్ది గంటల పాటు మాత్రమే ఉంటాయి. అవి ఆ పని అయిపోయిన తర్వాత మొన్నటి నుంచి మళ్ళీ వేడి వాతావరణం ఉంటుంది. అయింది మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఇటు నార్త్ తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ ఈ జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ అంటే 41 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డ్ అయ్యే అవకాశం ఉందని ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాలు, దక్షిణ జిల్లాలు, మధ్య జిల్లాలు, ఈ జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ అంటే 36 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. అయితే రేపు కొద్ది చోట్ల ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ నార్త్ తెలంగాణలోని 5-6 జిల్లాలకు మటుకే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మిగిలిన రాష్ట్రం అంతా కూడా ఎల్లో అలర్ట్ మాత్రమే కొనసాగుతుందండి. ఏదైతే సెంట్రల్ జోన్గా ఉన్న హైదరాబాద్లో ఇప్పటికే పలు చోట్లలో వడగళ్ల వర్షం పడిందని ఇప్పటికే కొన్ని ప్లేసులలో ఇప్పటికే చూస్తున్నాము. అది నిజంగా వడగళ్ల వర్షం పడిందా, లేకపోతే ద్రోణి ప్రభావం వల్ల అలా వాతావరణం చల్లబడి వర్షం పడుతుందా? ఇది మనకి మొన్న పడిన విస్తృతమైన వర్షాల వల్ల తేమ లోకల్గా చాలా తేమ ఉన్నందువల్ల మనకి టెంపరేచర్లు 2 రోజులు గట్టిగా పెరిగినట్టయితే ఈ లోకల్గా ఉన్న తేమ వల్ల కూడా చిన్న చిన్న మేఘాలు క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ జల్లులు ఒక 10-15 నిమిషాల పాటు పడే అవకాశం ఉంటుంది. ఆ విధమైన వాతావరణం మనం ఈరోజు చూస్తున్నాం తప్పించి పెద్దగా ఈరోజు వర్షాలు పడే అవకాశం అయితే లేదండి. రానున్న రోజుల్లో అంటే రానున్న 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉండబోతుంది? ఏమన్నా ఉరుములతో మెరుపులతో కూడుకున్న వర్షం ఏర్పడుతుందా, మరియు ఇంకా ఇతరత్ర వడగాళ్ళతోని వర్షం ఏర్పడుతుందా, మరియు ఎండ తీవ్రత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి? మనకి రేపు ఉత్తర జిల్లాలలో అంటే భద్రాచలం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం ఈ జిల్లాల్లో కొద్దిపాటిగా వర్షం పడే అవకాశం ఉంది. దాంతోపాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా రేపు ఉంది. ఎల్లుండి నుంచి ఏంటంటే మనకి ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అది మరింత తీవ్రత చెందుతుందా, దాని గమనం ఎట్టుకుంటుంది అన్న దాని మీద మనం తదుపరి వాతావరణం ఎలా ఉందని మనం అంచనా వేయగలుగుతామండి.
రైట్, ఏదైతే చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణ రాష్ట్రం పైన వర్షపాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. మరియు ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం కూడా ఉంటుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. మరియు ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర జిల్లా నుండి దక్షిణ జిల్లా వరకు అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సెంట్రల్ జోన్ హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్లో కూడా తేమ శాతం ఉన్నందువల్ల కొంచెం వర్షం పడే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ వారి హెచ్చరికలు జారీ చేశారు. మరియు కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది 40 డిగ్రీ సెల్సియస్ దాటి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారని మనకు తెలిపారు. వీడియో జర్నలిస్ట్ సైదులతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.